జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల హెక్టార్లలో వివిధ పంటలు వేస్తూ ఉంటారు. చాలామంది రైతులు రుణాలు తీసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో. సో వాటన్నిటినీ కూడా మేము అధికారంలోకి వస్తే మాఫీ చేస్తాము అనేది కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాహుల్ గాంధీ కూడా దీనికి సంబంధించి ఇక్కడ జరిగిన ఎన్నికల సభల్లో కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. కానీ వాస్తవంగా ఏం జరుగుతోంది? హామీ ఇచ్చాము, మాట నిలబెట్టుకున్నాము అని చెప్పి కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకునే పరిస్థితుల్లో మొత్తం 49,000 కోట్ల రూపాయలు రుణాలని మాఫీ చేయాల్సి ఉంది. అలా కాకుండా 17,000 కోట్ల రూపాయలు మాత్రమే మీరు రుణమాఫీ చేశారు. కాబట్టి ఇంకా చాలామంది రైతులు అంటే మోర్ దాన్ 60% రైతులు ఇంకా లబ్ధి పొందలేదు అనేది బీఆర్ఎస్ అండ్ బీజేపీల వాదన. కానీ వాస్తవంగా ఏం జరుగుతోంది? క్షేత్రస్థాయిలో రైతులు ఏమంటూ ఉన్నారు? వాళ్ళు ఏదన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారా? ఇది చీటింగ్ అంటూ, అంటే బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నట్టుగా మోసం చేశారు, మమ్మల్ని రైతుల్ని దగా చేశారు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారా? క్షేత్రస్థాయిలో రైతులు ఏమనుకుంటున్నారు? వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎంతమందికి మాఫీ జరిగింది, ఇంకా ఎంతమందికి జరగాల్సి ఉంది, వాస్తవ పరిస్థితులు ఏంటి అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ మనతో వరంగల్ నుంచి కనెక్ట్ అయి ఉన్నారు. శ్రీధర్. తెలంగాణ రాష్ట్ర సర్కారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆగస్టు 15 వరకు 2 లక్షలకు రుణమాఫీ సంబంధించిన విషయంలో అందరికీ రుణమాఫీని అందిస్తామని చెప్పేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానిపైన కూడా గత కొన్ని రోజుల నుంచి రైతులందరూ పంట పొలాలను విడిచిపెట్టి బ్యాంకుల వైపు తిరుగుతున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. అయితే టెక్నికల్ ఇష్యూతో కొంతమందికి బ్యాంకులోకి వచ్చినటువంటి అమౌంట్ వెనక్కి వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దానిపైన రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆవేదన ఒకవైపు ఉంటే ప్రభుత్వం హామీలు నెరవేరుస్తున్నామంటూ వారు చెప్పుకున్నటువంటి మాటలు ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ ఒక ఏకమై ఈ రోజు రైతుల పక్షాన్ని నిలబడేందుకైతే రేపటి నుంచి నిరసనకైతే పిలుపునిచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే రైతులు ఏదైతే రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు తమ ఖాతాలో డబ్బులు పడతాయని ఎప్పుడు మెసేజ్లు చూసుకుంటున్నారు, పడిగాపులు కాస్తున్నారు. ప్రధానంగా తమ అకౌంట్ లోకి ఖాతాలోకి డబ్బులు రాలేదని చెప్పేసి బ్యాంకుల చుట్టూ ప్రదీక్షలు చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదింపు చేస్తున్నారు. వారికి దగ్గరికి వెళ్తే టెక్నికల్ ఇష్యూ ద్వారా మీ అమౌంట్ పడలేదని చెప్పి, కొంతమందికి ఆధార్ లింకు లేదని చెప్పారు, కొంతమందికి ఏదైతే రేషన్ కార్డు ఉన్న వారికే అమలు అవుతుందని చెప్పేసి, ఈ విధంగా ఓటీపీలు రాలేదని టెక్నికల్ ఇష్యూలతో కొంతమంది వెనక్కి వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ప్రధానంగా 49,000 కోట్లకు ఉన్నటువంటి ఏదైతే రుణమాఫీ స్కీమ్ లో 17,000 కోట్ల వరకు అమలు అయిన సందర్భంలో ప్రతిపక్షాలు చెప్పుకుంటూ వస్తున్నాయి. త్వరితగతిన ఎవరికైతే రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఇంకా ముందుంటుంది. ఇప్పటికే అయిపోలేదు, దాన్ని ఏదైతే సర్దిద్దుతున్నాం, తప్పులు ఏదైతే ఉన్నాయో వాటిని సర్దిద్దుతున్నాం, రైతులు అధైర్యపడవద్దు, రైతులకు మీ భరోసాగా ఉంటున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి సందర్భం కొడుతుంది. ఇక తాజాగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దుమారం లేపే పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఇంకా గత 2 రోజుల క్రితమే మాజీ మంత్రి కేటీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో రైతులకు పక్షాన నిలబడి బ్యాంకుల వద్ద కానీ, అదేవిధంగా ఏదైతే ఎంఈఓ అంటే అగ్రికల్చర్ ఆఫీస్ కార్యాలయం వద్ద కానీ నిరసనలు, ధర్నాలు చేపట్టాలి, రైతులకు భరోసాగా నిలబడాలనేటువంటి సందర్భం కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు తమ నిర్ణయం మేరకు అది ఏదైతే అమలు చేయాల్సిన స్కీమ్లు సరైన పద్ధతిలో అమలు చేస్తే ఇలాంటి రాద్ధాంతం జరగదు, ప్రతిపక్షాలకు కూడా అవకాశం కల్పించదు అనేది మాత్రం అభిప్రాయం ఎక్కువ వ్యక్తం చేస్తుంటే, రైతన్న అంటే దేశానికే వెన్నెముకైనటువంటి రైతన్న ఈ రోజు పంట పొలాలను విడిచిపెట్టి తమ ఏదైతే స్కీమ్ కోసము ఆ బ్యాంకుల చుట్టూ తిరగడము, బ్యాంకుల కాడ వెసులుబాటు లేకుండా అలా ఎంఈఓ ఏదైతే వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద చేరుకోవడము, అక్కడ ఉన్నటువంటి అధికారులను సంప్రదించడము, వారి కన్నీరు వేదన కార్చుకోవడం అయితే బీఆర్ఎస్ అటు బీజేపీ క్యాచ్ చేసే ప్రయత్నాలు కొనసాగుతుంది. రేపటి నుంచి జరిగేటువంటి నిరసనలు, ఆందోళనలకు మరి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సంజయ్ చెప్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుందని చెప్పి రైట్ చూద్దాం. సో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది రైతుల నుంచి. లబ్ధి పొందిన వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే, ఇంకా లబ్ధి పొందని వాళ్ళు అయితే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇది పొలిటికల్ టర్న్ తీసుకున్న పరిస్థితి. మరి రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాల్సిన అంశం.